ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా ముస్లిమ్స్ మా మైనారిటీ అని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ముస్లిం మహిళగా మీకు ఈ ప్రభుత్వంలో ఎలా లబ్ధి చెందినారు అక్క? ఏముంది జగన్ వచ్చినప్పుడు అమ్మఒడి బాగా ఇస్తానన్నాడు. ఒకరికి లేకుండా ముగ్గురైనా ఇస్తానన్నాడు. ఇప్పుడు చూస్తే 4 పిల్లలు నాకు ఒక్కరికి అమ్మఒడి వస్తుంది, ముగ్గురికి రావడం లేదు. 3 సార్లు వచ్చింది, ఒక బాబుకే వచ్చింది, ఇంకా ముగ్గురికి రాలేదు. పండగలకి ఏమి ఇవ్వలేదన్నా. చంద్రబాబు ఉన్నప్పుడు మాత్రము తోఫా ఇస్తా అన్నాడు. జగన్ అన్న వచ్చినప్పుడు నుంచి తోఫా ఏం ఇవ్వడం లేదు. షాదీ తోఫా కూడా ఇయ్యలే. చంద్రబాబు ఉన్నప్పుడేమో తోఫా ఇచ్చిండు పెళ్లిది, జగన్ ఎక్కినప్పటి నుంచి ఇవ్వలేదు. ఎందుకులేనా అయితే గానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కదా జగను. మా బాబన్న ఉన్నప్పుడు మాత్రము లోకేష్ అన్న ఉన్న మాత్రం బాగా చేసిండు, ఇప్పుడు మాత్రం బాగా చేయలేదు, మాకు నచ్చలే. సరుకులు అప్పుడు మాత్రం తక్కువ ఉన్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు మాత్రము బ్యాళ్ళు కానీ, నూనె కానీ, గ్యాస్ కానీ, కరెంట్ బిల్లు కానీ బాగా తక్కువలో ఉన్నాయి. ఇప్పుడు మాత్రము రేట్లు ఎక్కువ ఉన్నాయి. 4 పిల్లలు అయినా కానీ 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారంటావా? ఇప్పుడు మాత్రము జగన్ రాడు కానీ చంద్రబాబు మాత్రం వస్తాడు, గ్యారెంటీ. చంద్రబాబు నాయుడు ముగ్గురైనా ఇస్తానన్నాడు, ఒకడైనా ఇస్తా అన్నాడు, ఇద్దరైనా ఇస్తానన్నాడు, 4 పిల్లలు అయినా కానీ ఇస్తా అన్నాడు. ఆయనకే ఓటు వేసి గెలిపిస్తాం. ముఖ్యమంత్రి అతనే వస్తాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగం అనేది లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు 4.5 సంవత్సరం అవుతుంది. ఇక్కడ విద్యార్థులకు ఉద్యోగాలు ఏమైనా వచ్చాయన్నా? ఉద్యోగాలు కానీ ప్రతి సంవత్సరం ఉద్యోగం న్యూ ఇయర్, ప్రతి సంవత్సరము మనకు కొత్త సంవత్సరం వచ్చే ముందు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం వదులుతా అన్నారు. ఇప్పటికి 4.5 సంవత్సరం అయింది. ఏ సంవత్సరం ఇప్పుడు అతను చేసిన ముఖ్యమంత్రి లేక వచ్చిన నుంచి ఈ 4.5 సంవత్సరం ఏ పొద్దే కానీ జాబ్ క్యాలెండర్ వదలలేదు. ప్రతి ఒక్క యువకులు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు అతని పైన. యువతలకు మద్యం షాపులు ఉద్యోగాలు కల్పించాను అన్నాడు. అదేనా, మేము బీటెక్లు, ఇంజనీరింగ్లు, డిగ్రీలు, పీజీలు అందరూ ఎంఎస్సీలు, ఎంబీఏలు ఎన్ని చేసిన వాళ్ళకంతా ఆ బయట తిరిగే యువకులు అంగాకు మదిగి ఇలా మద్యం షాపులలో ఇస్తే మద్యం ఇస్తా అతను కూడా మద్యానికి బానిస అయ్యి అతని జీవితం స్పాయిల్ చేసుకొని పెళ్లి ఇటు బయట గౌరవం పోగొట్టుకొని మద్యానికి బానిస అయ్యి బంగాకు బానిస అయ్యి యువకులు చెడిపోతున్నారు. మరి ఈ పీజీలు బీటెక్ చేసిన ఇంజనీర్లు అంతా కలిసి పక్క రాష్ట్రకు వలసకు వెళ్ళి అక్కడ వాళ్ళ తగ్గట్టు జాబులు లేకుండా, జాబులు దొరక్క, ఉండడానికి నివసించడానికి రూములలో పీజీ డబ్బులు కట్టుకోలేక, రూములకు తిండి సౌకర్యాలకు లేక ఏదో ఒక తోచిన పని చేసుకుంటూ క్యాబ్ నడుపుకుంటూ యువకులు అంతా చాలా నష్టపోయి వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళు తిట్టుకునే తిట్లు ఈ సీఎంని పక్క రాష్ట్రాలకు వెళ్ళి మేము వేరే రాష్ట్రంలో వచ్చి మేము జాబ్ అడుక్కుంటా అంటే వాళ్ళు ఏదో మమ్మల్ని చూసుకుంటాం, మేము పీజీలకు ఎగబడతా అంటే వీళ్ళకేం ఆంధ్రప్రదేశ్లో జాబులు లేక ఇక్కడ వచ్చి బతుకుతానని వాళ్ళతో మేము తిట్టించుకుంటా, వాళ్ళతో మేము మాటలు పడుకుంటా, ఆడ తెలియని జాబులు చేసుకుంటా, క్యాబులు నడుపుకుంటా, లేబర్ పనులకు పోయే స్టూడెంట్స్ కూడా నిరుద్యోగుల నాతో పాటు ఉన్న మా ఫ్రెండ్స్ కానీ నిరుద్యోగులు ప్రతి ఒక్కరు ఎంత అసప్తుందో కానీ తిట్టిన వాడు లేడు సీఎంని. మన జిల్లా ముఖ్యమంత్రి చేసుకుంటే ఉద్యోగాలు వస్తాయని సంతోషపడినారా? చాలా సంతోషంగా ప్రతి సంవత్సరం క్యాలెండర్ అన్నారు. ఇప్పటి వరకు 4 సంవత్సరాల నుంచి ఏ పొద్దే కానీ క్యాలెండర్ లేదు. సాక్షి క్యాలెండర్ ప్రతి సంవత్సరం పేపర్తో సహా ఇస్తారు. వాళ్ళ పేపర్లో నడుపుకుంటారు, వాళ్ళ క్యాలెండర్లో నడుపుకుంటారు, వాళ్ళకి తోచిన న్యూస్ వాళ్ళ ఫ్రంట్ పేజ్లో వేసుకుంటారు, వాళ్ళ పేపర్ అంతా వాళ్ళదే ఉంటుంది. మాలాంటి నిరుద్యోగులకు, మాలాంటి చదువుకునే విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి మాకు ఏదైనా చేసినావా, ఇండస్ట్రీస్ తెచ్చినావా, లేకపోతే మాకు ఏదన్నా ఆంధ్రప్రదేశ్లో మా జిల్లా మేము ప్రతి పక్క రాష్ట్రానికి వలసపోకుండా మాలాంటి యువకులకు ఏమైనా కల్పించినావా అంటే ఏం కల్పించావంటే మద్య దుకాణాలు, బంగ్యా వ్యాపారాలు, ఇలాంటి వ్యాపారాలు చేసుకోమని నువ్వే ప్రోత్సహిస్తాను దగ్గరుండి. అంతేగాని నువ్వు చేసిందంటే ఏం లేదు. యువకులకు ఏం చేసావంటే మద్యానికి బానిస, లేదంటే ఇసుక తోలుకోండి, లేదంటే బంగ్యాకు వ్యాపారం చేసుకోండి, నాటు సరాయ్ ఇలాంటివి చేసుకోండి. మీకు నేను ఎంత సపోర్ట్ కావాలో నేను ఉంటా. క్యాలెండర్లు ఎందుకు మనకు? జాబ్ క్యాలెండర్లు మనకెందుకు? ఇండస్ట్రీలు మనకెందుకు? అదే ముందున్న ముఖ్యమంత్రి ఏంటే చంద్రబాబు నాయుడు కాదు, ముందున్న ముఖ్యమంత్రి మనకు చేయాలని అభివృద్ధికి ఎంతో పాటుపడినాడు. మొత్తం పాపం అతని కష్టం అంతా వచ్చింది, వృధా అయిపోయింది. ఇప్పటికి అమరావతి డెవలప్మెంట్ చేసి ఇప్పటికి మన ఇండస్ట్రీస్ పెరిగి నిరుద్యోగ వృత్తిలో 50% అయినా కోలుకోపోయింది. ఇప్పుడు పూర్తిగా వెళ్ళిపోయింది. ఒక స్థాయిలో ఉండింది, ఇప్పుడు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. యువకులంతా వలసపోతున్నారు. ఇక్కడ రాజధాని లేదు, ప్రతి ఒక్క హోదా తెస్తా అన్నాడు, హోదా లేదు, ఏమీ లేదు ఇప్పటి వరకు. మన రాష్ట్రం బాగుపడాలన్నా, విద్యార్థులు బాగా ఉద్యోగాల్లో బ్రతకాలన్నా
2024లో ఎవరు ముఖ్యమంత్రి కావాలి? చంద్రబాబు నాయుడు కాదు, 14 సంవత్సరాల సీఎంగా పనిచేశాడు. అనుభవం ఉన్న వ్యక్తి. ప్రతి ఒక్క నిరుద్యోగకు యువకులకు ఏం చేయాలో చేస్తాడు. ప్లస్ గవర్నమెంట్ ఉద్యోగాలకు దాని తగ్గట్టుగా వాళ్ళకు గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకు కానీ సివిల్ కానీ ప్రిపేర్ అయిన వాళ్ళకంతా అతను కరెక్ట్గా ఏ టైంలో ఏమి ఇవ్వాలో అతనికి బాగా తెలుసు. ప్రతి ఒక్కరికి యువకులు ముందుకు రావాలన్నా, రైతులు కూడా ఈవెన్ దో రైతులు లేకుంటే మనం కూడా లేము. రైతులు ముందుకు రావాలన్నా ప్రతి ఒక్కరికి ఏం కావాలని చేసే వ్యక్తి ఆయనని. పెద్ద ఆయన రావాలని మనస్ఫూర్తిగా 2024లో పెద్ద ఆయన జెండా పాతాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. చంద్రబాబు నాయుడుకి ఈసారి గెలుపుతారా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు వస్తారని ప్రతి ఒక్క యువకులు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. గెలిపించడం ఖాయం. 2024లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది పేదల ప్రభుత్వం, పెత్తందారుల ప్రభుత్వం కాదు అంటున్నాడు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నువ్వు ఎలా ఉన్నావన్నా? ఎలా ఉన్నామంటే ఎంత అధ్యయనంగా ఉండమంటే అంత అధ్మానంగా ఉండం. అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి చెప్పలేనంత తేడా ఉంది. అవునా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ ఇప్పటికీ ప్రతి విషయంలోనూ తేడానే ఉంది. ఎందుకంటావేమో ఇప్పుడు రాజధాని రైతులు చేయబట్టి 4 ఏళ్ళు అవుతుంది. ఇది ఎక్కినాలమంటే ఇటు పోయినంత వరకు చేస్తున్నారు. స్పందన లేదు. కొండలు గుట్టలు ఎక్కడనే కానీ ఉండేయడంలే, సముద్రంలో ఇసుకే ఉండేయడంలే. ఒక మందు షాపులకు తప్ప ప్రిపేర్స్ ఇచ్చింది. ఇంకా కుదరం దాంట్లో దేంట్లో కూడా సరైన పద్ధతులు లేవు. ఒక అన్న క్యాంటీన్లు లేవు. ఈ పరిపాలన అంతా రివర్స్ పరిపాలనే. అస్తవ్యస్తంగా ఉంది. అదే మళ్ళాగిన ఇదే ప్రభుత్వం వచ్చింది అనుకో, మన రాష్ట్రం మళ్ళీ 5 నెలల్లో ఇంకా ఏం ఉండదు. మా భూములు కూడా అమ్ముతాడు. మా రైతుల భూములు కూడా ఎప్పుడు ఆన్లైన్లో మార్చుకుంటారో కూడా తెలియదు. ఆ పరిస్థితి ఉంది. చంద్రబాబు మన రాష్ట్రానికి ముఖ్యంగా కావాల్సింది చంద్రబాబు నాయుడే. ఆయన ద్వారానే ఏం చేయాలన్నా, ఏ పరిష్కారం కావాలన్నా, పిల్లలు చదవాలన్నా, భవిష్యత్తు బాగుపడాలన్నా ఒక చంద్రబాబు నాయుడే. గెలిచాలి. 99% గెలిచాలి. గెలుస్తాడు కాదు, గెలిచాలి ఖచ్చితంగా. గెలిచాలి అనేది. మీ వయసులో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశారు. ఇలాంటి ముఖ్యమంత్రులు చూసారా? మేము రామారావు వచ్చినట్టు చూసాం. అంతకుముందు మనకు అంతగా తెలియదు. జగన్ అటు ఇంతవరకు చూడలే. మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా చూడలే. అంత దుర్మార్గుడు కాదు. ఇంకా ఎందుకంటే ఆయనకి ఏం తెలుసు, అప్పుడు పెట్టేటి యూనియన్ కానీ అన్ని ఆ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు ఆఫీసర్లే. ఇతను చేసేది ఏం లేదు. ఇతను ఆడ కూర్చోవడము, కాదంటే రుషికొండ కొట్టి మట్టంగా ఇల్లు కట్టుకున్నాడు. అతను ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ బిల్డింగ్ కట్టుకుంటాడు పెద్దది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా ఆ రాజధానిలో ఒక ఇల్లు కట్టుకోలే అమరావతిలో. ఆ ఇంటిని కూడా కట్టిన ఇంటిని కూడా పడదెంగడానికి పోయినారు. ఇదంతా కేవలము అరాచక పరిపాలన. ఎవడన్నా మాట్లాడినాడు అనుకో వాళ్ళ మీద కలబడడం, అరెస్ట్ చేయడం. నిన్న చూలే ఒక మున్సిపాలిటీలో ఒకరిని కొడతారు పట్టుకొని. నిన్న టీవీలో చూస్తా అంటే కొడతారు. ఇది అసలు పరిపాలనే ఇట్లాంటిది ఎప్పుడు చూడలే మనం. ఇది ఉండకూడదు కూడా, రాకూడదు అసలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అధికారం రాగానే నేను జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగం అనేది లేకుండా చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు 4.5 సంవత్సరం అవుతుంది. మళ్ళీ జనవరి వచ్చింది. ఇప్పుడేమైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు వస్తాయి అని మీరు అనుకుంటున్నారా? మాకైతే ఆ నమ్మకం లేదన్న. ఇంతకుముందు వచ్చి పాదయాత్రలో వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన క్యాలెండర్ అంటే జాబ్ క్యాలెండర్ వదులుతా అని చెప్పినారు. మాకైతే అటువంటి అభివృద్ధి ఏం కనపడడం లేదు. మరి మీకు ఏమైనా కనిపిస్తా అంటే, ప్రజలకు ఏమైనా కనిపిస్తా అంటే కన్నా అది మేము చెప్పలేమన్నా. నా వరకు అయితే ఎటువంటి అభివృద్ధి కనపడలేదు. ఇప్పుడు కొంతమందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చాము అంటున్నారే, ఎలాంటి ఉద్యోగాలు ఇచ్చారు అన్న? ఉద్యోగం అన్న అదే ఎక్కడ బ్రాందీ షాప్లో ఆ మనుషులేమో 2 కోటలు అమ్ముతారు, 1 కోట తాగుతాడు. అది ఎంతవరకు న్యాయం అన్న? అంటే ఆ మనిషి బంగారు భవిష్యత్తు పోయినట్టే కదా, నిజమా కదా? పోయినట్టే కదా. అది ఎంతవరకు న్యాయం? అది ఇస్తే కన్నా మంచి ఉద్యోగాలు ఇస్తే కన్నా కుటుంబాలు బాగుపడతాయి, అభివృద్ధి అనేది చెందుతుంది. ఎక్కడ చెందుతుంది అభివృద్ధి? నిజమే కదా, వాస్తవమా కదా? ఇప్పుడు ఏమైనా నోటిఫికేషన్ వదిలినారా? గ్రూప్ 1 గ్రూప్ 2 ఎక్కడ వదిలినారన్న? నాకైతే మేమైతే చూడలేదు. అసలు ఇదంతా కాదన్న, అభివృద్ధి అనేది లేదు. ముందు ఉద్యోగాలు అనేవి లేవు.
మనం మాట్లాడుకుని వేస్ట్, ఆ మనిషి పేరు ఎత్తడం కూడా వేస్టే. చంద్రబాబు సార్ హయాంలో వచ్చి అమర్ రాజా ఉన్నింది, చాలా కంపెనీలు అంటే టెక్నాలజీ పరంగా చాలా తెచ్చినారన్న. అంటే పెద్ద పెద్ద అంటే అదర్ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. అంటే ఇక్కడంటే హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ మళ్ళీ 2024 చంద్రబాబు సార్ కన్నా వస్తే కన్నా ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే ఒక ఉపాయం అనేది మనకు దొరుకుతుంది. మళ్ళీ మనం జగన్ సార్ని గెలిపించుకున్నాం అనుకో, అంతే గోవిందా ఇంకా అంతే. మొన్న ఎప్పుడో అక్కడ వెంకటేశ్వర గుడిలో వచ్చి ఎన్నో కోట్లు స్వాహ, అమర్ రాజా వచ్చి పోయింది. ఇంకా ఎన్నో కంపెనీలు ఆ మనిషి హయాంలో మొత్తం పోయినాయి, ఏం లేవు. మనకి ఏదో చంద్రన్న సార్ వస్తే కన్నా ఏదో ఉపాధి కలుగుతుంది, బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఈసారి చంద్రబాబు నాయుడు గెలుస్తాడంటావా? ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా గెలిపించుకోవాలా. గెలిపించుకుంటేనే మనం ఇక్కడ ఉంటాం, లేకపోతే అందరం పెట్టే అన్ని సర్దుకొని బీహార్ పోవాల్సిందే. ఇంకా రెండో బీహార్ ఇంకా